హర్యానాలో భారతీయ జనతా పార్టీ వ్యూహం బాగానే ఫలించింది. యాక్చువల్‌గా చెప్పాలంటే ఖట్టర్ సుదీర్ఘకాలం పాటు పనిచేసినటువంటి ముఖ్యమంత్రిని పక్కకి తీసి కొత్తగా నాయబ్ సింగ్ సైనీని తీసుకురావడం, ఆయన సామాజిక వర్గం ఓట్లు తక్కువగానే ఉన్నా ఆయన్ని ఎట్లా తీసుకొచ్చారన్నటువంటి అంశం, ఇటు ఖట్టర్, అటు ధర్మేంద్ర ప్రధాన్ వీళ్ళందరి మధ్యన ఉన్నటువంటి విభేదాలు వీటన్నిటిని 200 రోజుల్లోనే సరిచేసుకురాగలిగాడు సైని. ఇక్కడ మనం ఒకప్పుడు గనక ఎవరైతే మన ఈయనున్నారు కదా కిషన్ రెడ్డి పార్టీ కార్యాలయంలో ఉండేటటువంటి కార్యకర్త తరహాలోనే ఈయన కూడా మొదటి నుంచి 2014లో 2015లో 6 ర్యాలీల్లో బీజేపీ తరపున మోడీ ఎలా అయితే పర్యటించారో ఈయన ప్రతిరోజు పార్టీ కార్యాలయంలోనే ఉన్నటువంటి వ్యక్తి. ఏదైతే షైనీ వచ్చేటప్పటికి తను వాస్తవంగా నాయబ్ సింగ్ షైనీ 1970 జనవరి 25న మిజాపూర్ మజ్రా గ్రామంలో పుట్టారు. ఆయన ఒక్కో మెట్టెక్కుతూ పార్టీలో ముఖ్యమంత్రి పీఠానికి చేరువయ్యారు. 1996లో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కార్యాలయంలో ఒక కంప్యూటర్ ఆపరేటర్గా జీవితాన్ని మొదలుపెట్టారు. ఆ తర్వాత ముజఫర్పూర్లోని బిఆర్ అంబేద్కర్ బీహార్ విశ్వవిద్యాలయం నుంచి BA LLB పూర్తి చేశారు. RSSతో సైనికి బలమైన అనుబంధం ఉండటం, ఆయన మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ని కలిసిన తర్వాత రాజకీయ జీవితంలో వేగంగా ఎదిగారు. 2014లో నారాయణగఢ్ నుంచి ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టడం, 2016లో రాష్ట్ర మంత్రి బాధ్యతలు చేపట్టడం, 2019 లోక్సభ ఎన్నికల్లో కురుక్షేత్ర స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మీద ఏకంగా 3,83,000 ఓట్ల మెజార్టీతో గెలవడం, గతేడాది అక్టోబర్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైతే హర్యానా ఓబీసీల్లో షైనీల జనాభా దాదాపు 8%, కురుక్షేత్ర, హిస్సార్, అంబాలా, రేవాడి జిల్లాల్లో వీళ్ళ ప్రాబల్యం ఎక్కువగా ఉంది. బీజేపీ సోషల్ ఇంజనీరింగ్కి ఈ అంశం తిరుగులేని ఆయుధంగా ఉపయోగపడింది. వీటన్నిటి ఫలితం ఇప్పుడు ఘన విజయం.